योगे योगे तवस्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये। ॐ तस्माद् यज्ञात् सर्वहुत ऋचः सामानि जज्ञिरे छन्दांसि जज्ञिरे तस्माद् यजुस्तस्मादजायत तस्मात् यजुस्तस्मादजायत। ॐ यस्माद् ऋचो अपातक्षन् यजुर्यस्मादपाकर्षन् सामानि यस्य लोमान्यथर्वाङ्गिरसो मुखम् स्कम्भं तं ब्रूहि कतमः स्विदेव सः स्कम्भं तं ब्रूहि कतमः स्विदेव सः। ॐ बृहस्पते प्रथमं वाचो अग्रं यत् प्रैरत नामधेयं दधानाः यदेषां श्रेष्ठं यदरिप्रमासीत् प्रेरणा तदेषां निहितं गुहाविः तदेषां निहितं गुहाविः। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ परमपिता परमात्मा ओम। ओम रक्षका ओम सर्वरक्षक ओम सदा रक्षका सर्वदा रक्षका ओम सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका ओम सर्वधा रक्षका सर्वथा रक्षका शाश्वत रक्षका परम रक्षका जगद रक्षका विश्व रक्षका ओम शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता विश्वपिता विश्वमाता जगत पिता जगन्माता जगदांबा जगत जननी जगतपति विश्वपति ओम। ओम शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा शाश्वत गुरु शाश्वत आचार्य शाश्वत स्वामी शाश्वत राजा राजाधिराजा सम्राट विश्वराट
धम्मराट। ओम शाश्वत न्यायाधीशा, सदाधारा सर्वदाधारा, जगदाधारा, विश्वाधारा, ईश्वरा, परमेश्वरा, सर्वेश्वरा, ईशा, परेशा, परमेशा, सर्वेशा, विश्वेशा, जगदीशा, सर्वभूतेशा, सर्वांतर्यामिन्, सर्वभूतांतरात्मन्, परमात्मन्, परब्रह्मन्, सर्वव्यापका, सर्वशक्तिमान, निराकारा, निर्विकारा, न्यायकारी, दयालु, अजर अमर अभय अनुपमा, नित्य पवित्र, सृष्टिकर्ता, धर्ता, भर्ता, हर्ता, संहर्ता, प्रलयकर्ता, पालनकर्ता। ओम प्रभो, ओम विभो, ओम स्वयंभू, ओम शंभु, ओम शंभु, ओम सर्वानुभो, ओम शंभवा, ओम प्रभवा, ओम उद्भवा, ओम विभवा, ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम भूर्भुवः स्वः। प्राणप्रिया, प्राणाधारा, प्राणपति, प्राणेश्वरा, जीवनेश्वरा, जीवनपति, जीवनदाता, जन्मदाता, जीवनाधारा, सर्व दुख विनाशक, सकल क्लेश नाशक, संकट मोचक, समस्त अशांति भय निराश निर्मूलक, सत्य चित अनंत आनंद घन स्वरूप, आनंददाता, आनंदकरा, सुखकरा, सुखदायक। ओम आत्मदा, बलदा, ज्ञानदा, सर्वदा, हर्षदा, मोक्षदा। ओम 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 ओम। ఓముకు వందనాలు ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడ చేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. सर्वेभ्यो नमो नमः। प्रणवः प्रणाम। आत्मा बंधुవులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, విశ్వ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమనార్థులారా, విశ్వాత్మ, బ్రహ్మాత్మ, పరమాత్మ, శాశ్వతాత్మ, దర్శనాభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులు. తదేవ అన్వేష్టవ్యం, తదేవ విజ్ఞాసితవ్యం. దాన్ని అన్వేషించాలి, దాన్ని విజిజ్ఞాస, విశిష్టంగా జ్ఞానాన్ని పొందాలని కోరుకోవాలి. జిజ్ఞాస, అన్వేషణ, జిజ్ఞాస, విచారణ, జిజ్ఞాస, ప్రశ్న, జిజ్ఞాస, సందేహించడం, తరికించడం, వాదించడం, సంవాదం చేయడం, సత్యం ఏంటో తెలుసుకోవడం.
ఇలా అన్ని ప్రశ్నలే, అన్ని సందేహాలే. సృష్టి ఆది నుంచి సందేహాలే. ప్రశ్నలకు సమాధానం కావాలి. చెప్పేవారెవరు? ఆదిలో ఎవరు? ఆదిలో ఎవరు లేరు. అందరూ అంతే. అందరూ పిల్లలే, అందరూ విద్యార్థులే, అందరూ అన్వేషకులే, అందరూ జిజ్ఞాసులే, తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్న వారే. అనాది కాలం నుంచి ప్రాణులు తెలుసుకోవడానికి, కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అన్ని ప్రాణులు, అన్ని జీవులు, అన్ని దేహాలలో ఉన్నటువంటి ఆత్మలు, జీవాత్మలు, అందులో మానవ దేహంలో ఉన్నటువంటి జీవాత్మలు అన్వేషించడానికి అనువైన సాధనాలను ఈ మానవ దేహములో నిక్షిప్తం చేసి పరమిత పరమాత్మ అవకాశం కల్పించడం జరిగింది. సదవకాశం, సువర్ణ అవకాశం కేవలం మానవ దేహం ఉన్నప్పుడే సాధ్యం. ఎంతైనా తెలుసుకోవచ్చు. కష్టాలను దుఃఖాలను సంపూర్ణంగా దూరం చేసుకోవడానికి అత్యంత దుఃఖ నివృత్తి కొరకు ప్రయత్నం చేయవచ్చు. అంత పురుషార్థం, అంత శక్తి, సామర్థ్యం, బుద్ధి, బౌద్ధిక శక్తులు, ఆలోచన శక్తులు, అవగాహన శక్తి, అర్థం చేసుకునే శక్తి కేవలం మానవ దేహంలోనే లభిస్తుంది. ఎవరిని అడగాలి? ఆదిలో ఎవరున్నారని, ఏ గురువు ఉన్నాడని, ఏ మార్గదర్శకుడు ఉన్నాడని, సరైన మార్గాన్ని చూపేవారెవరు? ఆరంభంలో ఎవరు లేరు. ఆది గురువు, పరమ గురువు, సయేష పూర్వేషామపి గురువు కాలేన అనవచ్ఛేదాత్. పరంపిత పరమాత్మే పురుష విశేషుడు. క్లేశకర్మ విపాకాశ అపరామృష్ట పురుష విశేష ఈశ్వరుడు తప్ప మరెవరు లేరు. ఆది గురువు, పరమ గురువు, శాశ్వత గురువు, సత్య నిత్య గురువు, పరమాచార్యుడు, పరమ గురువు. పరమ గురువు యొక్క ప్రబోధమే వేదం. పరంపిత పరమాత్మ వేదములోనే చెప్పడం జరిగింది. వేదం ద్వారానే వేదోపదేశం. వేదములోని యజుర్వేదంలో 31వ అధ్యాయములో, పురుష సూక్తమైనటువంటి 31వ అధ్యాయములో, తస్మాత్ యజ్ఞాత్ సర్వహుత రుచ సామాని జజ్ఞిరే ఛందాంసి జజ్ఞిరే తస్మాత్ యజుస్ తస్మాదజాయత. యజుర్వేదంలోని యజుర్వేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు బోధించినారు? తస్మాత్ యజ్ఞాత్, ఆ యజ్ఞము నుండే, ఆ యజ్ఞం వలననే, యజ్ఞం పరమిత పరమాత్మ యొక్క అనేక నామాలలో ఒక నామం యజ్ఞ. అయం యజ్ఞో భువనస్య నాభి. ఈ భవనాలకు, విశ్వానికి విశ్వ ఆధారం, కేంద్రం, మూలం నాభి. అయం యజ్ఞో భువనస్య నాభి. ఈ యజ్ఞమే, యజ్ఞ స్వరూపమైనటువంటి పరమిత పరమాత్మయే ఆధారం, సర్వాధారం, విశ్వాధారం. తస్మాత్ యజ్ఞాత్, ఆ పరమిత పరమాత్మనే యజ్ఞం ద్వారానే, యజ్ఞం వలననే సర్వహుత రుచ సామాన్య జజ్జరే. రుచ ఋక్కులు, ఋగ్వేద విద్య పదార్థాల యొక్క యథార్థ జ్ఞానం తెలియజేసే ఋక్కులు, పదార్థముల యొక్క గుణాలను, లక్షణాలను వర్ణించే ఋక్కులు, రుచలు. సామాని జజ్జిరే, విద్య, సామజ్ఞానం, ఉపాసన జ్ఞానం. ఛందాంసి అథర్వవేదం. అలాగే తస్మాత్ యజ్ఞాత్, ఆ యజ్ఞం వలననే, యజ్ఞం నుండి, యజుస్ తస్మాదజాయత, అతని నుండియే, అతని వలననే యజుర్వేదం కూడా.
యజుర్వేదం, యజస్సులు మనం చేసే పనులకే ఫలితం లభిస్తుంది. అది ఏ పని అయినా, ఏ పని సరి అయిన పని, ఏ కర్మ సుకర్మ అవుతుంది. ఏ పని చేస్తే, ఏ కర్మ చేస్తే కష్టాలు దూరం అవుతాయి, దుఃఖాలని దూరమై మోక్షం లభిస్తుంది. నిజానికి ధర్మం, సరైన ధర్మం ఆచరించడం వలననే సుఖం లభిస్తుంది. ఆ సుఖాన్ని మనం అందుకోవడానికి అర్హత కావాలి, యోగ్యత కావాలి. అంటే దాని గురించి ఏమిటో తెలుసుకోవాలి. సుఖం అంటే ఏమిటో, దుఃఖం అంటే ఏమిటో, సుఖ దుఃఖాల గురించి స్పష్టంగా తెలిసి ఉండాలి. తెలియకపోతే ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో తెలియదు మనకు. అందుకే ముందుగానే చెప్పడం జరిగింది. పరమిత పరమాత్మ బృహస్పతి ఆది గురువు, ఈ బృహత్, ఈ బ్రహ్మ, గొప్పదైనటువంటి ఈ విశ్వంతటికి పతి, పాలకుడు, రక్షకుడు బృహస్పతి పరమిత పరమాత్మ. ముందుగానే విద్యనివ్వడం జరిగింది ఋషులకు. ఆరంభంని మనుస్మృతిలో మన మహర్షి కూడా చెప్పడం జరిగింది. అగ్ని వాయు రవిభ్యస్తు ప్రేమ్ బ్రహ్మ సనాతనం దుదోహ యజ్ఞ సిద్ధ్యార్థం ఋగ్ యజు సామ లక్షణం. మనుస్మృతిలో మొదటి అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఋగ్ యజుస్ సామ, ఇక్కడ 3 విద్యల గురించి. ఎందుకంటే సుఖం కావాలి, దుఃఖాలు పోవాలి అంటే ముఖ్యమైనటువంటి పని ముందుగా తెలుసుకోవాల్సింది అదేమిటో తెలియాలి. దాని గురించి యథార్థమైనటువంటి జ్ఞానం తెలిసి ఉండాలి. ఆ మార్గం ఏమిటి, ఆ లక్ష్యం ఏమిటి, ఎక్కడికి చేరుకోవాలి, ఎలా చేరుకోవాలి, ఏ పదార్థాలను వాడుకోవాలి, సాధనాలు ఏమిటి, అలా తెలిసినప్పుడే, శుద్ధంగా అర్థమైనప్పుడే. శుద్ధ జ్ఞానం కావాలి. శుద్ధంగా తెలుసు కానీ ప్రయత్నం చేయడం లేదు, సాగడం లేదు, గమనం చేయడం లేదు. గమనం చేయకుండా, ప్రయాణం చేయకుండా ఆ లక్ష్యాన్ని, ఆ గమ్యాన్ని ఎలా చేరుకుంటాం? గమనం కూడా అవసరమే. అదే శుద్ధ కర్మ. శుద్ధంగా తెలుసుకోవాలి, శుద్ధంగా ప్రయత్నం చేయాలి, శుద్ధమైన కర్మ చేయాలి. అప్పుడే శుద్ధోపాసన అవుతుంది. సరిగా చేరుకుంటాం, గమ్యం చేరుకుంటాం. శుద్ధోపాసన. మన గమ్యం మోక్షమే, పరమోక్షం. మోక్షం మోక్షం అంటున్నాం కానీ ఆ మోక్షం అంటే ఏమిటి, మోక్షం యొక్క స్థితి స్వరూపం ఏమిటి, మోక్ష లక్షణం ఏమిటి తెలియదు. నియమాలు ఏమిటో తెలుసుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. తెలిసినా పాటించడానికి, ఆచరించడానికి సిద్ధంగా లేము. ఆచరించడం కూడా అవసరమే. ఎలా ఆచరించవో చెప్పేదే యజుర్వేదం. పరమిత పరమాత్మ ఆదిలో అని చెప్పడం జరిగింది. నిజానికి ఇదే ప్రమాణం. తద్వచనాద్ ఆమ్నాయస్య ప్రామాణ్యం వైశేషిక దర్శనంలో చెప్పడం జరిగింది. ఇది ఈశ్వరోక్తం, తద్వచనాత్ పరమిత పరమాత్మ యొక్క వచనం కావడం వలన ఇది ప్రామాణ్యం, ఇది ప్రామాణికం. వేదమే ప్రామాణికం. అందుకే బృహస్పతే ప్రథమం వాచో అగ్రం యత్ ప్రైరత నామధేయం దధానాః యదేషాం శ్రేష్టం యదరి ప్రమాసీత్ ప్రేణ యదేషాం నిహితం గుహావి. ఋగ్వేదంలో చెప్పడం జరిగింది. ఓ విద్వాంసులారా, సృష్టి ఆదిలో సమస్త వాణులకు, అన్ని భాషలకు, అన్నిటికీ మూల రూపమైనటువంటి, ఎలా తెలుస్తుంది భాష అంటే, ఆదిలో పదార్థాలకు నామకరణం చేయాల్సిన అవసరం ఉంటుంది. నామధేయం. ఒక పదార్థం గురించి ఎవరు నామకరణం చేయాలి, ఎవరు పేరు పెట్టాలి, తెలిసిన వారే. ఆ పదార్థం గురించి తెలిసిన వారే.
ఆ పదార్థానికి మరొక పదార్థానికి తారతమ్యత, భేదం అర్థం చేసుకున్న వారికి ఆరంభంలో ఏ పదార్థం ఏమిటో, సూర్యుడు అంటే ఏమిటో, చంద్రుడు అంటే ఏమిటో, ఏ గ్రహం ఏమిటో, ఏ వస్తువు ఏమిటో, ఏ పదార్థం ఏమిటో, ఏ ప్రాణి అంటే ఏమిటో, భేదాలు ఏమిటో, లక్షణాలు ఏమిటో, వాటి ధర్మాలు ఏమిటో తెలుసుకున్న వారెవరు? పరమపిత పరమాత్మ కాక మరెవరు? పరమపిత పరమాత్మయే నామకరణం చేయడం జరిగింది. ఎవరు చేయజాలరు. నామకరణం అంతా చేసే పరమపిత పరమాత్మయే. సర్వేషాంతు నామాని కర్మాణి చ పృథక్ పృథక్ వేద శబ్దేభ్య ఏ వాదవు పృథక్ సంస్థాశ్చ నిర్మమే మనుస్మృతిలో మొదటి అధ్యాయంలో ఈ వేదంలో ఉన్నటువంటి శబ్దాలు మొదలుకొని లౌకికంగా ఉన్న శబ్దాలు ఇవన్నీ కూడా ఏవైతే నిత్య శబ్దాలు ఉన్నాయో ఈ వాచక సంబంధం ఉన్నటువంటి అన్నిటికీ వేదమే, వేదవాణియే. సర్వేషాం తు స నామాని అన్ని నామములకు, అన్ని పేర్లకు వేద శబ్దం నుండి, వేద శబ్దేభ్య వేద శబ్దాల నుండి తీసుకోవడం జరుగుతుంది. మూల శబ్దాలు వికృతం చేసి, వికారం చేసి, వంకర చేసి, విడగొట్టుకొని, భ్రష్టం చేసుకొని, అపభ్రంశం చేసుకొని, వికారం చేసుకొని, వికృతం చేసుకొని రకరకాల భాషలు తయారు చేసుకున్నాడు మానవుడు. కానీ ప్రథమం వాచం, మొదటి వాణి, ప్రథమ వాణి పరమిత పరమాత్మ వాణి, ఈశ్వర వాణి వేదమే. ఎందుకంటే పరమిత పరమాత్మ జీవుల కళ్యాణం కొరకే. ఎందుకంటే జీవులకు ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో అనేక రకాల, అనేక విధాలైనటువంటి విభిన్న పదార్థాలను నిర్మించడం జరిగింది. అందులో పంచమహాభూతాలు కావచ్చు. పంచమహాభూతాల ద్వారా ఉన్నటువంటి ఎన్నో పదార్థాలు ఈ భూమి మీద రకరకాల వృక్షాలు, పర్వతాలు, నదులు, సముద్రాలు, ఆహార పదార్థాలు, సాధనాలు ఎన్నో నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. నీరు కానీ, వాయువు కానీ, అగ్ని కానీ, ఆకాశం కానీ, అవకాశం కానీ, తిరగడానికి, జరగడానికి, ఎగరడానికి, దూకడానికి, జీవించడానికి అవసరమైనటువంటి లోహాలను, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, రాగి, ఇటువంటి ఎన్నో ధాతులను కూడా, ఔషధాలను, వనస్పతులను నివసించడానికి గుహలను, వనాలను, పర్వతాలను, దుంపలను, గడ్డలను, పుష్పాలు, ఫలాలు, మేఘం, వర్షం, నదులు, సముద్రాలు, ఇంకెన్నో అసంఖ్యమైన పదార్థాలను ఈ ప్రపంచంలో ఉత్పన్నం చేసి ఇవ్వడం జరిగింది. మానవులకు, పశువులకు, పక్షులకు వీటన్నిటి కూడా ఏ ప్రాణి ఏ ఆహారం తీసుకోవాలి కూడా నిర్ణయించడం జరిగింది. భోజనం విభజామి, భోజనాలను కూడా విభజించి పెట్టడం జరిగింది. ఏ పక్షికి ఏ భోజనం, ఏ జంతువుకు ఏ భోజనం, అలా మనిషి భోజనం ఏమిటి, మనిషి వ్యవహారం ఏమిటి, ఎటువంటి వ్యవహారం చేయాలి. పరమపిత పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వనియంత, జగదీశ్వరుడు పరమపిత పరమాత్మ పరమాత్మయే. ముఖ్యంగా మానవులకు అభ్యుదయం కొరకు, నిశ్రేయసం కొరకు, రెండు అభ్యుద నిశ్రేయసములను ఈ ప్రపంచంలో అభ్యుదయం కూడా కావాలి. ఈ లౌకిక ప్రగతి, లోక ప్రగతి, సాధనాల ప్రగతి అవసరం. సాధనాలు కూడా సాధించుకోవాలి, సంపాదించుకోవాలి. లౌకిక సుఖాలు పొందాలంటే శరీరానికి సుఖం కావాలి, ఇంద్రియాలకు తృప్తి జరగాలంటే పదార్థాలు అవసరం, ధనం అవసరం, ధాన్యం అవసరం, అన్ని అవసరమే. కానీ ఆ అవసరాలు, ఆ సాధనలన్నీ కూడా మళ్ళీ మన లక్ష్యం, ప్రముఖ, ప్రథమ, పరమ లక్ష్యం నిశ్రేయసం. తత్వజ్ఞానాన్ని నిశ్రేయసం అధికమా న్యాయ దర్శనంలో తత్వజ్ఞానం ద్వారానే నిశ్రేయసం లభిస్తుంది, అధికమా ప్రాప్తిస్తుంది. స్పష్టంగా తత్వజ్ఞానం ద్వారానే జ్ఞానాన్ముక్తి, సాంఖ్య దర్శనం. తత్వజ్ఞానం ద్వారానే ముక్తి లభిస్తుంది. మృత్యోహ ముక్ష్యం అమృతాత్, బంధనాత్ మృత్యోహ ముక్ష్య. ఈ బంధనం నుండి, ఈ మరణం అనే బంధనం నుండి ముక్ష్య దూరం చేయండి తండ్రి అని వేడుకుంటాం.
ఎలా దూరం అవుతాయి, బంధనాలు ఎలా పోతాయి, వలల్లో చిక్కుకున్నాం ఈ మాయాజాలములో ఎలా ఎలా విడగొట్టుకోవాలి, ఎలా ఆ వలను త్రెంచుకోవాలి, ఎలా తెగొట్టుకోవాలి. జ్ఞానం కావాలి, తత్వజ్ఞానం ద్వారానే. ఆ జ్ఞానం పేరే వేద జ్ఞానం, వైదిక జ్ఞానం. వేదము సమస్త సత్య విద్యల గ్రంథము. వేదమును చదువుట, చదివించుట, వినుట, వినిపించుట సమస్త ఆర్యులందరి పరమధర్మం. ఆర్యులు ఎవరైతే శ్రేష్టంగా ఉండాలనుకుంటున్నారో, మోక్షం పొందాలనుకుంటున్నారో, మంచివారి సజ్జనుల యొక్క పరమ కర్తవ్యం వేదము సమస్త సత్య విద్యల గ్రంథం. కానీ ముందుగా ఎందుకు అంటే పరమిత పరమాత్మను తెలుసుకోవాలి. పరమిత పరమాత్మ యొక్క స్వరూపాన్ని రెండవ నియమం ద్వారా చెప్పడం జరిగింది. ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు, నిరాకారుడు, సర్వశక్తిమంతుడు, న్యాయకారి, దయాళు, అజన్మ, అనంత, నిర్వికార, అనాది, అనుపమ, సర్వాధార, సర్వేశ్వర, సర్వాంతర్యామి, సర్వవ్యాపక, అజర, అమర, అభయ, నిత్య, పవిత్ర, సృష్టికర్త అటువంటి పరమిత పరమాత్మ యొక్క ఉపాసన చేయాలి. కేవలం పరమిత పరమాత్మ యొక్క ఉపాసన మాత్రమే చేయాలి, ఇతర పదార్థాల ఉపాసన కాదు. పరమిత పరమాత్మ ఆది మూలం. సమస్త సత్య విద్యలు ఆ విద్య వలన, సత్య విద్యల వలన తెలియదు సకల పదార్థాలకు ఆది మూలం పరమిత పరమేశ్వరుడే. ఆది మూలం ఆ పరమిత పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పరమిత పరమాత్మే వేదాలకు ఆధారం, వేదాలకు యోని, ఉత్పత్తి స్థానం. శాస్త్ర యోనిత్వాత్ వేదాంత దర్శనంలో మొదటి అధ్యాయంలో, మొదటి హన్నికంలో శాస్త్ర యోనిత్వాత్ జన్మాది యస్యత, జన్మ ఆది యస్యత, జన్మాదులు సృష్టి స్థితి లయ వీటన్నిటి కూడా ఆధారం పరమిత పరమాత్మయే. జన్మాది యస్యత. బ్రహ్మ జిజ్ఞాస అవసరం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని వేదాంత దర్శనంలో ఆరంభంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే బ్రహ్మ జిజ్ఞాస అవసరం. బ్రహ్మ పదార్థాల గురించి తెలుసుకోవాలి. మూడు ముఖ్యమైనటువంటి బ్రహ్మ పదార్థాలు: ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. ఆత్మ పరమాత్మ ప్రకృతి గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. స్పష్టంగా తెలియజేసే శాస్త్రం ప్రపంచం మరొకటి లేదు, వేదం తప్ప. వేద అనుకూలమైనటువంటి శాస్త్రాలు ఋషికృత గ్రంథాలు. మిగతావన్నీ మానవకృత గ్రంథాల్లో ఈ విద్య లభించదు. లభించిన స్పష్టంగా ఉండదు. ఈ విషయాన్ని మనం ఋషిమునుల యొక్క సాహిత్యంలో అర్థం చేసుకుంటాం. ఏ ఋషి అయినా, ఏ మహర్షి అయినా, ఎవరైనా ఈ ధర్మం గురించి, సత్యం గురించి ప్రామాణికంగా చెప్పేటప్పుడు వేదమే ప్రామాణికం, మేము చెప్పిన మాటలు కాదు. మేము చెప్పే దాంట్లో ఏమైనా వైరుధ్యం ఉంటే, విరోధం ఉంటే మీరు వేదము చూడండి. అది పాణినినైనా, పతంజలి అయినా, వ్యాకరణ శాస్త్రమైనా, ఏ శాస్త్రమైనా, ఏ విషయమైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా సందేహం కలిగితే వేదమే ఆధారం, వేదాన్ని ఆశ్రయించండి అని ప్రబోధించినారు, ఉపదేశించినారు. అందుకే వేదాధ్యయనం చేయడం అవసరం. ఋగ్వేద ఏవ అగ్నేః అజాయత, యజుర్వేదో వాయో సామవేద ఆదిత్యాత్. రుక్కులు అగ్ని అనే ఋషి ద్వారా పరమిత పరమాత్మ పవిత్ర ఆత్మల్లో వేద జ్ఞానాన్ని, వేద విద్య నింపడం జరుగుతుంది. ఎవరికైతే పదార్థాల యొక్క లక్షణాలను, ధర్మాలను వర్ణించే విషయాలు ఉంటాయో ఆ విద్య, అటువంటి రుక్కులను ఎవరికైతే ప్రసాదిస్తారో, ఆత్మలో నింపుతారో ఆ ఆత్మ, ఆ ఋషి పేరు అగ్ని అవుతుంది. ఎవరికైతే యజస్సులను, ఆచరణ ఎలా ఉండాలి, కర్మకాండ ఎలా ఉండాలి, ఇది సరైనటువంటి వ్యవహారం, అటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి మంత్రాలను
విద్యను ఏ ఋషి యొక్క హృదయంలో ఆత్మలో నింపడం జరిగిందో ఆ ఋషి పేరు, యజుర్వేద ఋషి పేరు వాయువు అవుతుంది. అలాగే ఉపాసన విషయంలో ఉపాసన జ్ఞానం ఏ ఋషికి అయితే అందించడం జరిగిందో, ఏ ఋషి యొక్క ఆత్మలో నింపడం జరిగిందో ఆ ఋషి పేరు ఆదిత్య అవుతుంది. ఆదిత్యుడు అనవచ్చు, రవి కూడా అంటారు. ఇక ఉపాయాల గురించి చెప్పడం కూడా జరిగింది. ఆ ఋషి పేరు అథర్వాంగిరస, అథర్వేదం. ఈ విధంగా మనకు వేదం గురించి కూడా ఇతర శాస్త్రాల్లో ప్రమాణాలు ఉన్నాయి. వేదం గురించి వేదములోనే ఋషికృత గ్రంథాల్లో కూడా ఎన్నో ప్రమాణాలు లభిస్తాయి మనకు. అగ్నివాయు రవిభ్యాస్తు అని చెప్పేసి, అగ్నివాయు రవిభ్యాస్తు త్రయం బ్రహ్మ సనాతనం. అగ్ని, వాయు, రవి, రవెన్న ఆదిత్యను ఒకటి. దుదోహ యజ్ఞ సిద్ధ్యార్థం ఋగ్యజు సామరక్షణం. ఈ విధంగా ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి. యజుర్వేదం ఆచరణ వేదం. ఎలా ఆచరించాలి? ఆచరించడానికి మనకు కావాల్సింది ఏమిటి? అన్నం కావాలి, జ్ఞానం కావాలి, శరీరానికి బలం కావాలి, శారీరక బలము, బుద్ధి బలము, భుజ బలం కావాలి. శరీరం బాగుండాలి, దానికి భుజబలం బాగుండాలంటే సరైన ఆహారం ఉండాలి. అందుకే ఆరంభంలో చెప్పడం జరిగింది, ఈశత్వోర్జత్వ. ఈశ అంటే అన్నం, ఈశ అంటే జ్ఞానం. రెండు అర్థాలు, రెండు కావాలి. అన్నం లేకుండా, జ్ఞానం లేకుండా, అన్నం ఉంది, శరీరం ఉంది, బలంగా ఉన్నాం, కానీ బుద్ధి లేదనుకోండి, బుద్ధి పనిచేయలేదనుకోండి, అప్పుడు కష్టం కదా. అందుకే ఆ మంత్రంలోనే ఈశత్వోర్జత్వ అని పరిమిత పరమాత్మ యొక్క శైలి అది. పరిమిత పరమాత్మకు తెలుసు తమ బిడ్డలకు, తన సంతానానికి ఏది కావాలో. పని చెప్పే ముందు వ్యవహారం అది. శరీరంలో బలం ఉందా, ఏదైనా బలహీనత ఉందా, నీరసం ఉందా, అసలు ఆహారం ఉందా, బయట వెళ్ళేటప్పుడు వాహనములో ఇంధనం ఉందా చూసుకుంటాం. అలాగే పని చెప్పే ముందు కర్మకాండ గురించి, యుద్ధం చేయాలి, ఎన్నో పనులు చేయాలి, ఎన్నో కర్మలు చేయాలి అంటే ముందు ఏం కావాలి, ఎలా జీవించాలి, మానవ జీవనంలో ఏది అవసరమో, ఏం చేయాలో అంతా కూడా కేవలం ఒక మంత్రంలోనే, యజుర్వేదంలో ప్రథమ అధ్యాయంలో ప్రథమ మంత్రంలో చెప్పడం జరిగింది. ఈ మంత్రంలో ఉన్నటువంటి శబ్దాలను అర్థం చేసుకుని ఆచరిస్తే ఒక మంత్రం చాలు, మానవ జన్మ ధన్యం, సరిపోతుంది. అటువంటి శబ్దాలు నిక్షిప్తం చేయడం జరిగింది. ఓం ఇషేత్వా ఊర్జే త్వా వాయవః స్థ దేవః వః సవిత ప్రార్పయతు శ్రేష్టతమాయ కర్మణే విడదీస్తే, ఆప్యాయధ్వం అగ్నియా ఇంద్రాయ భాగం ప్రజావతీ అనమేవ అయక్ష్మా మా వహ స్తేన ఈశత మాఘశంస ధ్రువ అస్మిన్ గోపతౌ స్యాత బహ్వీర్ యజమానస్య పశూన్ పాహి. అద్భుతమైన మంత్రం ఇది. ఇందులో ఒక శబ్దం అర్థమైన చాలు. ఓం పరమిత పరమాత్మ యొక్క ముఖ్య నామం, సర్వరక్షకుడైన అర్థం. అవతీతు ఓం, ఓం అంటేనే సర్వరక్షకుడు. అన్ని నామాల సారం. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది, కానీ అన్ని నామాల సారం అంతా ఓమే. ఓం, ఓం గురించి మనం ఇంతన తెలుసుకోవచ్చు, ఎన్నోసార్లు విన్నాం. ధాతు పాఠంలో పాణిని మహర్షి ఓం అనే దీనికి అర్థం రాస్తూ 19 అర్థాలు రాయడం జరిగింది. అవరక్షణే అంటూ శబ్దం అవ, దీనికి ధాతువు అవరక్షణే అని ప్రారంభిస్తూ 19 అర్థాలు రాయడం జరిగింది. అందులో ఆరంభం రక్షణ. రక్షణ అనే ఈ అర్థంలోనే అన్ని వచ్చేస్తాయి. రక్షించేవాడు ఎవరు? మాత, పిత, భ్రాత, దాత, విధాత, పతి, గురువు, వైద్యుడు, రాజు, సోదరుడు, సోదరి, మిత్రుడు, బంధువులు, బాంధవులు, ధనం, సాధనాలు రక్షించడానికి, తోడు, నీడ, జలము, వాయువు, అగ్ని, ఆకాశం,
అన్ని రక్షిస్తున్నాయి. రక్షణ అనే అర్థంలో ఇన్ని అర్థాలు వస్తాయి. అందుకే రక్షణ అంటేనే అన్ని బంధాలు, బంధనాలు, సంబంధాలు అన్ని. అందుకే ఓం అంటే చాలా అన్నారు. ఓం అంటే రెండు కావాలి. పరబ్రహ్మోపాసన కావాలి, అపరబ్రహ్మోపాసన కూడా కావాలి. అపరబ్రహ్మ ఈ జగత్తు, మూల ప్రకృతి, కారణ జగత్తు, కార్య జగత్తు, ఈ జగత్తు ఉన్నటువంటి అన్ని సుఖాలు కావాలి. అపరబ్రహ్మోపాసన, ప్రపంచోపాసన, లోకోపాసన. అపరబ్రహ్మ, అపరబ్రహ్మ కూడా కావాలి, పరంబ్రహ్మ కూడా కావాలి, పరబ్రహ్మ కూడా కావాలి. ఒక పని చేస్తే రెండు పనులు జరగాలి, రెండు లాభాలు కలగాలి. ఒకటి చేస్తే ఒకటి కాదు, ఒకటి చేస్తే రెండు కావాలి. ఓం అంటే రెండు అవుతాయి. ఓంకారం చేస్తే శరీరంలో ఆరోగ్యం బాగుతుంది, ఓంకారం చేస్తే మనస్సు స్థిరం అవుతుంది, ఓంకారం చేస్తే బుద్ధి బలం పెరుగుతుంది, ఏకాగ్రత కలుగుతుంది, శక్తి పెరుగుతుంది, బలం పెరుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, శారీరక మానసిక రోగాలు కూడా దూరం అవుతాయి ఓంకారం చేస్తుంటే. కాబట్టి అవరక్షణ అన్నారు. ఓం ప్రయత్నం చేసి చూడండి, సాధన చేసి చూడండి, కేవలం ఓంకారం చేసి చూడండి. మీరు ఈశ్వరుడు ఉన్నాడు లేడని ఈ తర్జన భర్జన పక్కన పెట్టేసి నమ్మినా నమ్మకున్నా ఓంకారం చేసి చూడండి. ఓంకారం చేసి చూడండి. వేరే వేరే ఆకారాలు, వేరే కారాలు అంటే వేరే నాదాలు, నినాదాలు చేసి చూడండి, తెలుస్తుంది. కొందరు రామ అనవచ్చు, కృష్ణ అనవచ్చు, హరే రామ హరే రామ అనవచ్చు, హరి ఓం అనవచ్చు. కేవలం ఓంకారం చేసి చూడండి, ఇతర నామాలతో ధ్యానం జపం చేసి చూడండి, తెలుస్తుంది, భేదం అర్థమవుతుంది. అందుకే ఓం, ఓంలోనే అన్ని ఉన్నాయి. ఈ లోకం పరలోకం రెండు లోకాల సుఖాన్ని అందించేది ఓంకారం. వికారాలను దూరం చేసేది ఓంకారం. అలా ఓం అని చెప్పి ఈశేత్వ పరమిత పరమాత్మ సంబోధించడం జరిగింది. ఈశేత్వ మా శ్రీ దయానంద సరస్వతి గారు యజుర్వేదం 1975 మంత్రాలు ఉన్నాయి ఇందులో. మొత్తం యజుర్వేదం మంత్రాలన్నిటి కూడా భాష్యం రాయడం జరిగింది. అద్భుతమైన భాష్యం. ఈ భాష్యం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మహర్షి యొక్క శైలితో. ఇందులో రాయడం జరిగింది ఆరంభంలోనే, ఋగ్వేద భాష్యంలో మహర్షి. ఇది పరోపకరణ సభ వారు వైదిక యంత్రాలయంలో ముద్రించబడినటువంటి యజుర్వేదం 1వ అధ్యాయం. ఇది సంస్కృత ఆర్య భాషాభ్యాం సమన్వితం. ఓం యజుర్వేద భాషం ప్రథమో భాగ శ్రీమత్ పరమహంస పరివరాజకాచార్యేణ దయానంద సరస్వతి స్వామినా నిర్మితం. సంస్కృతార్య భాషాభ్యాం సమన్వితం. ప్రథమాధ్యాయతో దశమాధ్యాయ పర్యంతమని. ఇది మొదటి భాగం. 4 భాగాలు ఉన్నాయి. 10 అధ్యాయాల వరకు 1, 11 నుంచి 20 అధ్యాయాల వరకు 2, 21 నుంచి 30 వరకు 3, 31 నుంచి 40 అధ్యాయాల వరకు 4 భాగాల్లో ముద్రించడం జరిగింది. పరోపకరణ సభ వారు అజ్మీర్ ప్రకాశకులు. ఇందులో మహర్షి రాసినటువంటి వాక్యం, ఋగ్వేద భాషను చేసిన తర్వాత యజుర్వేద మంత్ర భాషను ప్రారంభించడం జరిగింది. ఇక్కడ యజుర్వేదం ఎప్పుడంటే ఋగ్వేద భాషను చేసిన తర్వాత అన్నారు. అంటే ఋగ్వేదం మొత్తం కొంత చేయడం జరిగింది, కానీ పూర్తి కాలేదు. అక్కడ ఆపేసి యజుర్వేదం అవసరం, కర్మకాండ ఆచరణ అవసరం కాబట్టి అని ఋగ్వేదాన్ని సుమారు 7 మండలాల వరకు, సుమారు అంటే 7 నుంచి 8 మండలాల వరకు కొంతవరకు చేయడం జరిగింది. ఆ ఋగ్వేద భాష్యం రాయడం ఆపివేసి యజుర్వేద భాష్యం ప్రారంభించడం జరిగింది. దీన్ని పూర్తి చేయడం జరిగింది, మన అదృష్టం. కాబట్టి మహర్షి యొక్క ఈ భాష్యాన్ని మనం అధ్యయనం చేయబోతున్నాం. మహర్షి యొక్క శైలి ఏంటంటే మంత్రం యొక్క ఆ శబ్దాలను విడగొట్టి పదచ్ఛేదం చేసి రాయడం, తర్వాత ఆ పదాలకు, ఆ శబ్దాలకు ప్రతిపదార్థం అంటే ఒక్కొక్క శబ్దానికి, పదానికి అర్థం రాయడం, సంస్కృతంలో దాన్ని అన్వయం చేసి మళ్ళీ సంస్కృతంలోనే భావార్థం రాయడం, తర్వాత
హిందీలో ఆ పదార్థాలకు ప్రతి పదానికి అర్థం రాయడం, సంస్కృతం ఉన్నటువంటి ఆ భావార్థానికి హిందీలో అనువాదం. ఇది శైలి. మంత్రము, పదచ్ఛేదం అంటే సంధి విచ్ఛేదం, తర్వాత ప్రతి పదానికి శబ్దానికి అర్థం సంస్కృతంలో భావార్థం, హిందీలో ప్రతి పదానికి అర్థం, హిందీలో భావార్థం. ఇది శైలి. వారి భాషణానికి నిఘంటు, నిరుక్తం, ఇతర బ్రాహ్మణ గ్రంథాలు, వ్యాకరణ నియమాలు అన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా బ్రాహ్మణ గ్రంథాలు, శతపథ బ్రాహ్మణం. వారు రాస్తూ ఏమన్నారంటే, ఇషే అనే శబ్దానికి అర్థం రాస్తూ అన్న విజ్ఞానయోహో ప్రాప్తయే, అన్న విజ్ఞానయోహో ప్రాప్తయే, అన్న విజ్ఞానం యొక్క ప్రాప్తి కొరకు. ఇషం ఇతి అన్న నామసు పఠితం. నిఘంటులో ఇష అంటే అన్నం అనే దాంట్లో మన పట్టికలు ఉంటాయి. నిఘంటు అని శాస్త్రం, చిన్న శాస్త్రం. అందులో ఉన్నటువంటి శబ్దాల్లో అన్నం అనే దాంట్లో ఇష అనే శబ్దం వస్తుంది. అంతేకాదు ఇషతీతి గతి కర్మసు పఠితం. గతి అనే కర్మల్లో ఇష కూడా వస్తుంది. గతి అంటే జ్ఞానం, ప్రాప్తి, గమనం. ఇష అంటే జ్ఞానం కూడా. అందుకే మహర్షి ఏమన్నారంటే అన్న విజ్ఞానయోహో ప్రాప్తయ్య, అన్న విజ్ఞాన ప్రాప్తి కొరకు. ఇషే అంటే ఇక్కడ చతుర్థి విభక్తి ఏకవచనం. ఇషే కొరకు. ఏ ఇషము? ఇషం అంటే అన్నము, ఇషం అంటే గతి, గతి అంటే జ్ఞానం, ప్రాప్తి కూడా అవుతుంది. అన్నం కొరకు, విజ్ఞానం కొరకు. అన్న విజ్ఞానయోహో ప్రాప్తి, అన్న విజ్ఞానం యొక్క ప్రాప్తి కొరకు. మనకు కావాల్సింది అదే కదా. అన్నం అంటే సుఖాలు కూడా, సుఖ సాధనాలు కూడా. అన్నం అంటే భోగ భాగ్యాలు కూడా. అన్నం అంటే ధనం కూడా, సాధనాలు కూడా. ధనం అంటేనే ధాన్యం, ధనధాన్యం. ధాతుపాఠంలో ధనం అంటే ధనధాన్యం అన్నారు. ధనం అంటే దేన్ని అంటారంటే ధనధాన్యం, ధనము ధాన్యం అన్ని కలిసినే ధనం. అందులో మరి ఏది ధనము అంటే పశువులు ధనం. చివరి వస్తుంది పశువు పాహి. పశువులే. పశువు అంటే ఎవరు? శ్రీహి పశవ. శతపథ బ్రాహ్మణంలో ప్రమాణం చెప్పడం జరిగింది. శ్రీర్హి పశవ. పశువు అంటే శ్రీ కూడా. ప్రజావై పశవ. ప్రజలు కూడా పశువులే. సంతానం కూడా పశువులే. మనుషులు కూడా పశువులే. కాబట్టి అన్నం కావాలి, మనకు ధనం కావాలి, ధాన్యం కావాలి, బుద్ధి కూడా కావాలి, విజ్ఞానం కూడా కావాలి. అందుకే అన్న విజ్ఞానయో ప్రాప్తి అన్నారు. ఇది చాలు ప్రగతికి, అభ్యుదయం, నిశ్రేయసం పొందడానికి సాధనం ఇది. ఈ లోకంలో జీవించాలంటే ప్రగతి చెందాలి, అభివృద్ధి జరగాలి, వికాసం, ధనం, సుఖాలు, గొప్పగా ఉండాలి, అధికారం ఉండాలి కోరుకుంటాం. నా అధికారం, నా వస్తువులు, నాది, నా పేరు, నా ప్రతిష్ట, నా ఇతిహాసం, నా చరిత్ర ఉండాలనుకుంటాం. కానీ సాధనాలు ఏమిటి? బుద్ధి ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి, విజ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి, సామాన్య జ్ఞానం ఉండాలి, విశేష జ్ఞానం కూడా ఉండాలి. దానికి ఈశాన్య శబ్దంతో చెప్పడం జరిగింది. ఇది ఒకటి సాధిస్తే చాలు. ఈశాను అన్న విజ్ఞానయో ప్రాప్తి. కాబట్టి అన్నం విజ్ఞానం కొరకు హే పరంపిత పరమాత్మ, నేను ఉపాసించుతున్నాము, నీ ఆరాధన చేస్తున్నాము, నీ భక్తి చేస్తున్నాం, నీ భక్తులం అవుతున్నాం. భక్తులం కావడం అంటే తగ్గి ఉండడం. భక్తి అంటే కూడా మళ్ళీ దాని అర్థం అదే, భక్తి. భజ సేవాయాం, పరమిత పరమాత్మను సేవించడమే భజ సేవాయాం. భజ నుంచే భాగం వస్తుంది. ధాతు పాఠంలో భజ సేవాయాం, పరమిత పరమాత్మను సేవించాలి. సేవించాలని సత్కరించాలి. సత్కరించడం అంటే పూజ చేయాలి. పూజ అంటే ఏమిటి? ఆదేశాలు పాటించడమే. పరమిత పరమాత్మ యొక్క ఆదేశాలు పాటించడమే పూజ, సత్కారము, భక్తి, సేవ. దాని కొరకే హే పరమిత పరమాత్మ, విషయము కొరకు, అన్న విజ్ఞానం కొరకు నేను ఉపాసన చేస్తున్నాను. నీ ఉపాసన, నీ ఆరాధన, నీ భక్తి, నీ సేవ నేను సత్కరించుకుంటున్నాను ప్రభు. అంటే నీ ఆదేశాలు పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. దాని కొరకు మాకు అన్నం కావాలి, శరీరంలో బలం కావాలి, మానసిక బలం కావాలి, ఆత్మ బలం కావాలి, బుద్ధి బలం కావాలి. ఒక మాట చాలు.
ఈరోజు ఇక్కడ ఈ ఈశ గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినాం. పరమిత పరమాత్మ యొక్క జ్ఞానమైనటువంటి వేదం ఆచరణ వేదం, యజుర్వేదం, కర్మకాండ. ఇదే ముఖ్యం. నిజానికి ఎన్ని ఉన్నప్పటికీ కూడా సాధించాలంటే, సాధ్యాన్ని పొందాలంటే, మోక్షం పొందాలంటే ఆచరణ ముఖ్యం. ఇందులో ఉన్నట్టు చేయడమే నిష్కామ కర్మ అవుతుంది. వేదమునున్నట్టు ఆచరించడమే నిష్కామ కర్మ అవుతుంది. ఎందుకంటే మనకు సంబంధం లేదు. పరమిత పరమాత్మ యొక్క ఆదేశం మనం పాటించడమే. ఇక అది పాపము పుణ్యము మనకు సంబంధం లేదు. పాపపుణ్యాల భయం లేకుండా చేసుకోగలుగుతాము. అధికారి యొక్క, యజమాని యొక్క ఆదేశం పాటించడమే. నేరం ఘోరం మనకు సంబంధం లేదు. అలా కావాలంటే ఇషం కావాలి. ఇష అన్న విజ్ఞానయో ప్రాప్తయే. ఇషమితి అన్ననామసు పఠితం నిఘంటు. ఇషతీతి గతికర్మసు పఠితం నిఘంటు. అస్మాత్ ధాతో క్విపి తృతే పదం సిద్ధ్యతి అని ఈ వ్యాకరణ నియమాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. వా విజ్ఞాన స్వరూపం పరమేశ్వరం, అటువంటి నిన్ను విజ్ఞాన స్వరూపం కంటే ఈ పరమిత పరమాత్మ నిన్ను ఉపాసన చేస్తున్నాం, నీ ఆరాధన చేస్తున్నాం. అంతేకాదు మాకు ఊర్జ కూడా కావాలి. ఆ ఊర్జ అంటే ఏమిటో రేపు చెప్పుకుందాం. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. ఓం శం శుభం. ఇప్పుడు మనం 11 ఉపనిషత్తులు పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ప్రశ్నోపనిషత్తు సారం ఆధారంగా, సారం తర్వాత ఆత్మనివేదన కార్యక్రమం ఉంటుంది.